ఫిబ్రవరి నెల 4వ తారీఖు మంగళవారము రథసప్తమి సూర్య జయంతి అంటారు. ఆ రోజు సూర్య భగవానుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఆయన నమస్కార ప్రియుడు. మీరు విశేషంగా యజ్ఞయాగాలు, హోమాలు, దాన ధర్మాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సూర్యోదయానికి ముందే లేచి చక్కగా ఆయనకి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసుకుంటేనే చాలు, ఆయన అనుగ్రహిస్తారనమాట. ఆ రోజు ఫిబ్రవరి నెల 4వ తారీఖు మంగళవారం రథసప్తమి రోజున చక్కగా సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి శుచిశుభ్రంగా సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయ శ్లోకాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పారాయణించండి. ఎందుకంటే వజ్ర శరీరంతో ఉంటారు. దీర్ఘకాలికంగా పడుతున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరతాయి. సూర్య భగవాను పూజ చేయడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి రోజున మంగళవారం నాడు ఫిబ్రవరి నెల 4వ తారీఖు సూర్యోదయానికి ముందే లేచి సూర్యభగవాను బాగా ప్రార్థన చేసుకొని బెల్లంతో తయారు చేసిన బెల్లం పొంగలిని స్వామివారికి నివేదన చేసి మీరు స్వీకరించి అందరికీ పంచండి. ఎందుకంటే ఆ రోజు రథసప్తమి చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. రథసప్తమి రోజున కనుక మనం సూర్యభగవాను ప్రార్థన చేసుకొని పూజలు చేసుకుంటే మనకున్న